రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, వైజాగ్ లో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరిగింది రాజు? అంటే ఒక వైజాగ్ అనే కాదు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆ పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 85% అయితే, ఉత్తరాంధ్రలో 90%కి మించి పంపిణీ అయితే జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే దాదాపుగా 98% ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ పెన్షన్ల పంపిణీ అనే దానికి 2 నెలల క్రితం వరకు అయితే అటు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసినటువంటి విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో అటు సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ల పంపిణీ అనేది గత 2 నెలలుగా చేస్తుంది. కానీ ఈ నెల విశాఖపట్నానికి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం 5 గంటల నుంచే ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లోనూ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దానికి భిన్నంగా ఈసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటుగా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే ఆ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కో సచివాలయంలో దాదాపుగా 15 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళు ఆ 2000 మంది జనాభా ఉన్నటువంటి పరిధిలో ఎంతమందికి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్స్ని సచివాలయ సిబ్బంది విభజించుకుని ఇంచుమించుగా 10 నుంచి 12 సమయం అయ్యేలోపే పెన్షన్ల పంపిణీ ఇండివిజువల్గా చేసేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు హడావుడి లేదు. అధికారులు ఎమ్మెల్యేలు వస్తున్నారు, లేకపోతే ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఇట్లాంటి ఏమీ లేకుండా తెల్లవారుజాము నుంచే వాలంటీర్ల సహాయం లేకుండా ఈ సచివాలయ సిబ్బంది ఎక్కడికక్కడ పెన్షన్ల పంపిణీ అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో దాదాపుగా 95% అధికారులు, అటు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పంపిణీ అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 98% పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాలంటీర్లో కూడా ఒక చిన్న ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. గత 2 నెలల నుంచి కూడా ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వలేదు. వాలంటీర్లు ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, వాలంటీర్ల ద్వారా మళ్ళీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదనే దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ స్టేట్మెంటు రాలేదు. అయితే మేము అధికారంలోకి వస్తే ఇంచుమించుగా 10,000 రూపాయలు పెంచి ఇస్తాం వాలంటీర్లకు అని ప్రకటించినటువంటి చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ల విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ప్రత్యామ్నాయం ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక ఆలోచనలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ వేరే విధంగా అకామిడేట్ చేస్తుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. 2019 తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సమయంలో అటు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే ఎక్కువగా ఈ వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం మరి ఆ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని కంటిన్యూ చేయడానికి అనాసక్తి చూపించే నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల కల్పన అనేది చేయించి ఆ తర్వాత ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని వేరే విధంగా యూజ్ చేయాలనే ఆలోచన కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది విజయవంతంగా జరిగింది. ఎవరైనా ఇంట్లో లేనటువంటి వాళ్ళు, వేరే ఊరు వెళ్ళినటువంటి వాళ్ళు తప్ప పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇస్తుంది 15,000 రూపాయలు. కూర్చో ఎట్లా కొండి మళ్ళీ వస్తుంది ఎట్లా